అట్లీ దారిలోనే మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడా? 3 ఖాన్స్ లో ఒక్కరిని లైన్ లో పెట్టాడా? స్టోరీ కూడా సెట్ అయిపోయిందా? ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడమే మిగిలి ఉందా? బీటౌన్ ని నమ్ముకుంటున్న ఆ తమిళ్ ఫిల్మ్ మేకర్ ఎవరో చూద్దామా? ఒక్కొక్కరుగా బీటౌన్ పై దండయాత్ర చేస్తున్నారు కోలీవుడ్ స్టార్ దర్శకులు. అట్లీ జవాన్ తో షారుఖ్ ఖాన్ కు బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడంతో సల్మాన్ ను డీల్ చేసే ఛాన్స్ కొలగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల కండల వీరుడి నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది ఈ ప్రాజెక్ట్. ఇప్పటికే ముంబైలో సైలెంట్లీ మూవీ స్టార్ట్ అయిందని సమాచారం. బాలీవుడ్ సౌత్ హీరోలతో అట్లీ కొలాబరేట్ అవుతుంటే నేనెందుకు తమిళ ఇండస్ట్రీకే పరిమితం అవ్వాలి అని ఇక నార్త్ బెల్ట్ పై సత్తా చూపించాల్సిందేనని ప్రిపేర్ అవుతున్నాడు లోకేష్ కనగరాజ్. అట్లీ, షారూఖ్, మురుగదాస్, సల్మాన్ ఖాన్ ను డీల్ చేస్తే లోకేష్ కనగరాజ్ మిస్టర్ పర్ఫెక్ట్ లను లైన్ లో పెట్టాడు. అమీర్ ఖాన్ తో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ రెడీ చేస్తున్నాడట. ఇది ఒక సూపర్ హీరో మూవీగా రాబోతుందని సమాచారం. రీసెంట్లీ ముంబై వెళ్లిన లోకి మామ అమీర్ తో మీట్ అయ్యాడని, స్టోరీ డిస్కషన్ జరిగిందన్న టాక్ నడుస్తోంది. ఇదంతా సీక్రెట్ డిస్కషన్ అని టాక్. ఒక సూపర్ హీరో స్టోరీని వండుతున్నాడట కోలీవుడ్ ఫిల్మ్ మేకర్. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ కూలీని కంప్లీట్ చేశాడు లోకేష్. మల్టీ స్టారర్ మూవీగా తీసుకొస్తున్నాడు. ఇందులో అమీర్ కూడా ఒకరు. ఆగస్టు 14న థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతోంది కూలీ. అయితే నెక్స్ట్ ఎవరితో లోకి సినిమా చేస్తున్నాడు అన్న చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు చాలా పేర్లే వినిపించాయి. కానీ చివరకు బాలీవుడ్ హీరో అమీర్ ఫిక్స్ అయ్యాడట. అమీర్ నటించిన సితారా జమీన్ పర్ జూన్ 20న థియేటర్స్ లోకి రాబోతోంది. ఆ తర్వాత లోకి ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ఛాన్స్ ఉన్నట్టు బజ్ నడుస్తోంది. మరి ఇది రూమరా, కన్ఫర్మా తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.